సార్ ఈ జీఏఈ జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అసలు ఏంటిది? జెనిక్యులర్ ఆర్టరీ అంటే నీ యొక్క జాయింట్కి బ్లడ్ సప్లై ఉంటుంది. ఆ ఆర్టరీస్ పేర్లని జెనిక్యులర్ ఆర్టరీ అంటారు. ఎంబోలైజేషన్ అంటే ఒక ఆర్టరీని, ఒక బ్లడ్ వెజల్ని బ్లాక్ చేయడాన్ని ఎంబోలైజేషన్ అంటారు. సో జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అని జీఏ అంటారు. సో అంటే ఇప్పుడు ఏ ప్రాబ్లంకి చేస్తారు? జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ యాక్చువల్గా ఇది స్టార్ట్ అయింది ఎప్పుడైనా నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్, లేదా కొన్నిసార్లు వాళ్ళకి ఫ్లూయిడ్ ఉండి లేకపోతే పెయిన్ తగ్గట్లేదు అనే వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేశారు. అక్కడ ఎఫెక్టివ్నెస్ చూసిన తర్వాత విత్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ లిటరేచర్ వల్ల దీన్ని నీ రీప్లేస్మెంట్కి ఆల్టర్నేటివ్గా ఎందుకు చేయకూడదనే ఆలోచనతో స్టార్ట్ అయిన ప్రొసీజర్ అండి. సో బేసికల్గా యంగ్ పేషెంట్స్ ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండి నీ రీప్లేస్మెంట్కి రెడీ కాదు అనుకున్న వాళ్ళకి, లేకుంటే సర్జరీ అంటే భయపడి నాకు సర్జరీ ఇప్పుడు వద్దు అనుకునే వాళ్ళకి, లేదా సర్జరీ హై కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళ అదర్ డయాబెటీస్ కానీ హై బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల కానీ వాళ్ళకి సర్జరీ ఫిట్ కాదన్న వాళ్ళందరికీ ఇది ఒక ఆల్టర్నేటివ్ ఎఫెక్టివ్ ప్రొసీజర్. ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? ప్రొసీజర్ చాలా వరకు అదర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్స్ లాగానే డే కేస్ ప్రొసీజర్ అండి. మార్నింగ్ వస్తారు, ప్రొసీజర్ అయిపోతుంది, మ్యాక్సిమం 2 hours పడుతుంది. ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 2-3 hours పోస్ట్ ఆఫ్ కేర్లో ఉంటారు, తర్వాత ఇంటికి వెళ్ళిపోతారండి. 2 hours అయిపోతుందా? అవును, డెఫినెట్గా 2 hours అయిపోతుంది. కట్స్ ఏమి ఉండవండి. చిన్న కట్ ఎదర్ గ్రాయిన్లో కానీ లేకపోతే బ్రెస్ట్లో కానీ చిన్న కట్ చేసి వైర్స్, క్యాథెటర్స్, స్మాల్ ట్యూబ్స్ లాంటివి ఆ నీ దగ్గరికి పంపించి ఎక్స్రే మెషిన్తో అక్కడ ఇమేజెస్ తీసుకోవడం జరుగుతుంది. అది తీసుకొని ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉంది అనిపిస్తుందో ఆ బ్లడ్ వెసల్స్ వరకు బ్లాక్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో చాలామంది కూడా అంటే మనకి మోకాలు అరిగిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఏం ఎంజాయ్ చేయాలనుకున్నా, వాకింగ్ చేయాలన్నా, ఈవెన్ కొంచెం హెల్తీగా ఉండాలంటే జాగింగ్ అలా చేస్తూ ఉంటారు. సో ఈ ప్రొసీజర్ అయిన తర్వాత కూడా వాళ్ళు అంతే యాక్టివ్గా జాగింగ్కి, వాకింగ్కి ఇట్లా వెళ్ళొచ్చా? డెఫినెట్గా వెళ్ళొచ్చు, ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది వెరీ వెరీ మినిమల్ అండి. సో దేర్ నార్మల్ లైఫ్ ఎలా ఉందో దే కెన్ గో బ్యాక్ టు దట్. ఇది ప్రికాషన్స్ తీసుకోవాలి లైక్ ఎనీ అదర్ ప్రొసీజర్, అదర్వైజ్ ఇట్ షుడ్ బి సేఫ్.